ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఫిష్ అనమాట. కొన్ని అయితే ఫ్రైకి తీసాను, కొన్ని అయితే పులుసు పెడతాను. పులుసు ఎలా పెడతాను అనేది రేపు చెప్తా. ఇప్పుడైతే ఫ్రైకి ఫస్ట్ అయితే మనము మంచిగా కట్టుకోవాలి ఫిషెస్ని, చేపలని. తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పసుపు, తర్వాత కొంచెం హార్లిక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, ఉప్పు. తర్వాత ఇందులో అయితే నేను ఫిష్ మసాలా వేయాలి, కానీ మటన్ మసాలా వేసిన. ఇప్పుడైతే ఆచివారి ఫిష్ మసాలా, ఫ్రై మసాలా అనమాట, ఇదైతే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నార్మల్గా ఇది ఒక్క మసాలా కూడా వేసుకొని చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం మంచిగా స్పైసెస్ బాగుంటాయి కాబట్టి కారం ఉప్పు కూడా యాడ్ చేసిన. ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో కలపకండి, చేయితో కలిపితేనే మనకి ముక్కలకి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఫిష్ మసాలా ఇంట్లో లేదు అనుకున్న వాళ్ళు ఉప్పు, కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లానే వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ ఏం తగ్గదనమాట, చాలా బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఫిషెస్ కదా ముళ్ళులు ఉంటాయి కాబట్టి చూసుకొని కలుపుకోండి. ఇంకేంటంటే టైం ఉన్న వాళ్ళైతే ఒక 10-15 మినిట్స్ ముందు కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత మంచిగా పట్టిందో పీసెస్కి. ఇవి వచ్చేసి మేమైతే కొనుక్కరాలేదనమాట. కొనుక్కరాని మీకు ఎక్కడివి అనుకుంటున్నారు కదా, మా అక్క వాళ్ళు అయితే మా కోసం మంచిగా చేపలను పంపించారు. ఎందుకంటే మా బావ అయితే చేపలు పట్టడానికి పోయి మాకు కూడా తీసుకొచ్చిండు అనమాట. మా అక్క వాళ్ళకి మాకు ఇద్దరికి పంపించినాడు. అవే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడైతే మనం మంచిగా కలిపేసి పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసేసి పెంక పెట్టేసుకోవాలా. పెంక పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలా. ఫ్రై కదా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మెల్లగా ఒక్కొక్క చేపలు తీసుకొని వేసుకోండి. మీ పెంకలో ఎన్ని చేపలు పడితే అన్నీ వేసుకోండి. నేనైతే 2 వేసిన, 2 కాదు ఇంకొకటి యాడ్ చేస్తాం, 3 వేస్తాం. మంచిగా ఒక సైడ్ మొత్తం మంచిగా ఫ్రై కావాలా. అంటే ఒక సైడ్ మంచిగా కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాం. అప్పుడు ఇప్పుడు వేయంగానే ఇట్లా తిప్పేయద్దు, కింద మళ్ళీ చిప్పు అయిపోతుంది. ఇప్పుడైతే మెల్లిగా టర్న్ చేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమని ఆయిల్ మంచిగా వేసుకోవాలన్నమాట. ఇందుకలేదు ఇలా మెల్లిగా ఇంకొక సైడ్ వేసేసుకోవాలా. వావ్, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇక చేపలు ఫ్రై చేసామంటే మొత్తం గల్లి అంతా నిలవాలన్నమాట, అంత వాసన వస్తుంది. చూసారా, ఏంటంటే మనకి చేప కడక్కు అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేకపోతే కొంతమందికి మెత్తగా ఇష్టం, కొంతమందికి గట్టిగా ఇష్టం. మా ఆయనకైతే మంచిగా క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట. అందుకోసం కొంచెం కడక్కు ఫ్రై చేస్తాం. చూసారు కదా, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.